ప్రభాస్ పెళ్లిపై నిత్యం మీడియాలో కథనాలు సహజంగానే వస్తుంటాయి. అదిగో పులి ఇదిగో తోక అన్నట్లుగా ప్రచారం తప్ప పెళ్లి గురించి అస్సలు సంగతి మాత్రం బయటికి రావట్లేదు. అలాగని ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడా అంటే అది లేదు. ప్రభాస్ని అడిగినా ఆ కుటుంబంలో ఇంకెవరు స్పందించినా పిల్ల కుదరడం లేదనే సమాధానమే వస్తుంది. కళ్యాణ గడియలు వచ్చే వరకు పిల్ల దొరకదంటారు. అలా డార్లింగ్ పెళ్లి విషయంలో కూడా పిల్ల మాత్రం ఓ సస్పెన్స్ గా మారింది. మరి ఆ పిల్ల ఎక్కడుందా, పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనేది ఆ పెరుమాళ్లే తేల్చాలి. కానీ ప్రభాస్ పెళ్లిపై కథనాలకు మాత్రం ఫుల్ స్టాపే పడదు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఒక ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనయుడి పెళ్లి గురించి స్పందించారు. ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారని, తమ కుటుంబం అంతా ఆ పెళ్లి కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇక పెళ్లి కూతురు ఎవరు అన్నది చెప్పలేదు, కానీ పెళ్లి కుదిరినట్లే పెద్దమ్మ స్పందించారు. మరి అతి త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా వస్తుంది అన్నట్లు మాట్లాడారు. వివాహం అత్యంత వైభవంగా జరుగుతుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆ సందర్భం వచ్చినప్పుడు మీడియాని పిలిచి తామే స్వయంగా విషయాన్ని వెల్లడిస్తామని అన్నారు. ప్రభాస్ బహుళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా గానీ వ్యక్తిగత జీవితంలో పెళ్లి అనే అడుగు కోసం అతడు సమయం కేటాయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మొత్తానికి మరోసారి అభిమానుల్ని ఊరించే వార్త ఇదే. మరి ప్రభాస్ పెళ్లి గురించి డార్లింగ్ కంటే ఆయన అభిమానులే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ కూడా అభిమానులు వినే అవకాశం అయితే వస్తుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ సినిమా షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇక రాజాసాబ్ చిత్రీకరణ క్లైమాక్స్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్ కల్లా ప్రభాస్ ఫౌజీ చిత్రీకరణ అయితే పూర్తయిపోతుంది. అనంతరం వాటి రిలీజ్ పనుల్లో కూడా మేకర్స్ బిజీ అవుతారు. ఈలోగా డార్లింగ్ స్పిరిట్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కిస్తారు.